మిత్రులారా, మిమ్మల్ని ప్రభుత్వ ఉద్యోగులుగా సంబోధించకుండా మిత్రులు అని ఎందుకు సంబోధిస్తున్నాను అంటే, ఆనాడు తెలంగాణ ఉద్యమంలో రెవెన్యూ శాఖకు సంబంధించిన సిబ్బంది ఉవ్వెత్తున ఉద్యమంలో పాల్గొని తెలంగాణ రాష్ట్ర సాధనలో మీరు చాలా క్రియాశీలక పాత్ర పోషించారు. ఈరోజు ఉదయం ఉపాధ్యాయుల దగ్గర నేను వారికి చెప్పిన, ఉపాధ్యాయులు తెలంగాణ ఉద్యమంలో ప్రతి గ్రామంలో మారుమూల పల్లెల్లో భావ వ్యాప్తికి వారు కృషి చేసిండ్రు అని. ఉపాధ్యాయులతో పాటు రెవెన్యూ శాఖ సిబ్బంది, ఆర్టీసీ కార్మికులు, సింగరేణి కార్మికులు, విద్యుత్ శాఖ కార్మికులు అందరూ ఆనాడు తెలంగాణ ఉద్యమంలో అత్యంత క్రియాశీలకంగా పాత్ర పోషించి తెలంగాణ రాష్ట్ర సాధనలో తమ వంతు కృషిని వారు చేయబట్టే ఈనాడు తెలంగాణ రాష్ట్రము సాకారమైంది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన మొదటి ముఖ్యమంత్రి గారు ఉద్యమంలో పాల్గొని తెలంగాణ రాష్ట్ర సాధనలో బాధ్యత వహించిన వాళ్ళందరికీ ఒక గుర్తింపు, గౌరవము, వాళ్ళ యొక్క ప్రతిష్ట పెరగడానికి వారి ప్రయత్నం చేస్తారని మీరు, మేము, మనమందరం ఆశించినాం. కానీ జరిగిన పరిణామాలు 10 సంవత్సరాల పరిపాలనలో ఆర్టీసీ కార్మికులు దాదాపుగా 55-60 మంది ఆత్మహత్యలు చేసుకున్నా వాళ్ళ యొక్క సమస్యల్ని పరిష్కరించలేదు. సింగరేణి కార్మికులు దానికి అతీతం కాదు. అదేవిధంగా పంచాయతీరాజ్ శాఖకు సంబంధించిన వాళ్ళు కానీ, రెవెన్యూ శాఖకు సంబంధించిన సిబ్బందిని ఒక దొంగలుగా, లేకపోతే ఈ రాష్ట్రాన్ని దోసుకున్న దాంట్లో రెవెన్యూ శాఖ సిబ్బందే అత్యంత క్రియాశీలక పాత్ర పోషించింది అన్నట్టుగా ప్రజల ముందు మిమ్మల్ని దోషులుగా నిలబెట్టే ప్రయత్నం చేసింది. అయితే ఈ సందర్భంగా కొంత చరిత్రను మనము చర్చించుకోవాల్సిన అవసరం ఉన్నది. ఈ సందర్భంగా మనం గుర్తు చేసుకోవాల్సిన అవసరం కూడా ఉన్నది. భూమికి ఈ తెలంగాణ ప్రజలకు విడదీయరాని అనుబంధం. ఈ భూమి మీద జరిగిన ఏ పోరాటమైనా, ముఖ్యంగా తెలంగాణ ప్రాంతంలో జరిగిన భూ పోరాటాలన్నీ కూడా తండాలలో, గూడాలలో, మారుమూల పల్లెల్లో జరిగిన పోరాటాలన్నీ కూడా భూమి చుట్టూతోనే తిరిగినాయి. ఆనాడు జల్ జమీన్ జంగల్ నినాదంతో ఆదివాసీల కోసం అమరుడైన కొమరం భీముడు కొట్లాడింది ఈ భూమి కోసమే. ఆ తర్వాత చాకలి ఐలమ్మ కావచ్చు, దొడ్డి కొమరయ్య కావచ్చు, రావి నారాయణ రెడ్డి కావచ్చు, భూమి కోసం, భుక్తి కోసం, విముక్తి కోసం వారు ఆనాడు సాయుధ రైతాంగ పోరాటం చేసి నిజాంలను, రజాకర్లను దిగంతాలకు తరిమి కొట్టి ఈ భూమి కోసమే పోరాటాలు చేసిండ్రు. అందుకే భూమి కోసం, భుక్తి కోసం, విముక్తి కోసం జరిగిన పోరాటాలు ఈనాడు చరిత్ర పుటలలో కథలుగా మన పెద్దలు మనకు చెబుతున్నారు. అదే కాదు, ఆ తర్వాత ఉమ్మడి రాష్ట్రంలో సమైక్య పాలనలో ఆ ప్రాంతం నుంచి ఈ ప్రాంతానికి వచ్చిన వాళ్ళు మన భూమిని చెరబడుతున్నారని తెలంగాణ ఉద్యమానికి పునాదులు పడ్డాయి. మన భూమి మీద ఆధిపత్యం సాధించాలనుకున్న ప్రతి సందర్భంలో, అది కొమరం భీముడు కావచ్చు, చాకలి ఐలమ్మ కావచ్చు, సమైక్య రాష్ట్రంలో జరిగిన పోరాటాలు కావచ్చు, భూమి చుట్టూతోనే ఈ తెలంగాణ ప్రాంతంలో భూ పోరాటాలు జరిగినాయి. ఇవే కాదు, భూమి కోసం జరిగిన పోరాటాలే కాదు, భూదాన ఉద్యమాలు కూడా. పోచంపల్లి అనే ఊరు భూదాన్ పోచంపల్లిగా ప్రపంచ చరిత్రలోనే ఒక గుర్తింపు సాధించిందంటే వెదిరే రామచంద్రారెడ్డి గారి లాంటి భూస్వాములు వందలాది ఎకరాలను, భూములను పేదలకు పంచిపెట్టి భూదాన ఉద్యమానికి పునాదులేసింది కూడా ఈ తెలంగాణ ప్రాంతంలోనే.